హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకో కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది రామకోడు అనే ఊరిలో జరిగిన ఒక యథార్థ సంఘటన. తన పేరు అక్కిబాబు. ఆయన రోజు పక్కూరికి పనికి వెళ్ళొస్తుంటాడు. ఆ రోజు తన బైక్ పంచర్ పడడం వల్ల చాలా ఆలస్యమైంది. టైం దాదాపుగా 11 కావస్తుంది. దానికి తోడు హోరుగా వర్షం మొదలైంది. ఆ వర్షంలో పాపం తను బండి తోసుకుంటూ వెళ్తున్నాడు. పల్లెటూరు కావడం వల్ల ఆ సమయంలో ఎవరూ కనిపించడం లేదు. రోడ్లన్నీ చాలా నిర్మానుషంగా ఉన్నాయి. తను చాలా కష్టంతో చాలా దూరం బండి తోసుకుంటూ ఇంకా ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. అది చాలా భయంకరమైన మార్గం. ఊరు వాళ్ళందరూ ఎప్పటి నుండో కథలుగా చెప్పుకుంటున్న దారి అది. ఆ దారి ఎలా ఉంటుందంటే, రోడ్డుకి ఇరువైపులా చాలా గుబురైన చెట్లు, ఒక్క లైట్ కూడా లేని చిమ్మ చీకటి, అందులోనూ వర్షం. పంచర్ పడ్డ బండిని ఎలా అయినా ఇంటికి తీసుకువెళ్ళాలని అక్కిబాబు నిర్ణయం తీసుకున్నాడు. అక్కిబాబు భయంతో ఊరు వాళ్ళు చెప్పిన కథలు నిజమై ఉండవు అని, ఊరికే చెప్పుంటారని తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ ముందుకు కదిలాడు. ఒక్కసారిగా ఒక మెరుపు మెరిసింది. ఆ వెలుగులో దూరంగా మొదలు నరికిన కొబ్బరి చెట్టు మీద ఒక మనిషి కూర్చుని ఉన్నట్టు ఒక ఆకారం కనిపించింది. ఒక్కసారిగా షాకయ్యాడు. తన కాళ్ళు ముందుకు కదలడానికి వణుకుతున్నాయి. ఇది నా భ్రమ, నిజంగా అక్కడ ఏమైనా ఉందా అని ఆలోచిస్తున్నాడు. మళ్ళీ వెలుగు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. మళ్ళీ వెలుగు వచ్చింది. ఆ రూపం మళ్ళీ కనిపించింది. అక్కిబాబుకి అక్కడ ఎవరో నిజంగా ఉన్నారు అని అర్థమైంది. కానీ ఏంటది? ఎలా ముందుకు వెళ్ళడం, ఏం చెయ్యాలి అని దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఏదైతే అది అయ్యింది అని ముందుకు కదిలాడు. ఆ కూర్చున్న రూపానికి దగ్గరగా వెళ్తున్నాడు. ఆ కొబ్బరి దిమ్మ దగ్గరకు రానే వచ్చాడు. కానీ అక్కడ తనకేం కనబడలేదు. ఒక్కసారిగా మెరుపు వచ్చింది. ఆ వెలుగులో అక్కడ ఏమీ లేదు. అమ్మయ్యా, ఏమీ లేదు, ఇది నా భ్రమ అనుకుని ఆ చోటు నుండి నడుచుకుంటూ కొద్ది దూరం వచ్చేశాడు. తను నడుస్తున్న సమయంలో తన వెనుక గజ్జెల చప్పుడు వినిపించింది. చాలా గట్టిగా అడుగులు పడుతున్నట్టు వినిపిస్తుంది. తన గుండెల్లో అలజడి. బాబోయ్, నా వెనుక ఏదో వస్తుంది అని తన అడుగుల్లో వేగం పెంచాడు. అంతే స్పీడుగా వెనక అడుగులు కూడా పడుతున్నాయి. ఇంకా వేగంగా పరిగెడుతూ ఉన్నాడు. ఒక్కసారిగా ఒక మెరుపు వచ్చింది. ఆ వెలుగులో తనకి ఎదురుగా ఒక స్త్రీ రూపం కనిపించింది. ఒక్కసారిగా తన గుండె ఆగినంత పనైంది. పరిగెడుతూ నడిపిస్తున్న బండి బ్రేకులు గట్టిగా పట్టుకున్నాడు. అంత అకస్మాత్తుగా బ్రేకులు పట్టుకోవడం వల్ల ఆ బండి బరువు కాయలేక తన బండితో పాటు కింద పడ్డాడు. పైకి లేవాలని అనుకుంటున్నాడు, కానీ తన కాలు మీద బండి చక్రం బరువు ఉండడం వల్ల లేవలేకపోతున్నాడు. చాలా కంగారు పడుతున్నాడు. తన గుండె వేగం పెరుగుతుంది. హార్ట్ అటాక్ వస్తుందా అన్న వేగంగా కొట్టుకుంటుంది. అలా ఉన్న సమయంలో మళ్ళీ మెరుపు వచ్చింది. ఆ వెలుగులో ఒక నీడ తన వెనక ఎవరో ఉన్నట్టుగా తన మీద పడింది. ఆ దెబ్బకి చక్రం కింద ఉన్న కాలు తప్పించుకునే అక్కిబాబు బండిని విడిచిపెట్టి బాబోయ్ అని భయంతో విపరీతమైన వేగంతో పరుగులు పెట్టాడు.